నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వైసీపీ పంచాయతీరాజ్ వింగ్ జిల్లా అధ్యక్షులు నాగ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం జీఎంసీ కళ్యాణ మండపంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకరిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ కూటమి పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి లాగారని, వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేసి పేదలకు ఉచిత వైద్యం దూరం చేస్తున్నారని, వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడం చాలా దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ధనవంతుల బిడ్డలతో సమానంగా చదవాలి అని ఆలోచన చేసిన వ్యక్తి. ఇంజనీర్లు గాను, ఎంబీఏ, ఎంసీఏలు గాను ఈరోజు నిజంగా గ్రామాల్లో చూడండి, నేనే చూసా ఎంతో మంది పిల్లలు ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా బయట ఉండి ఆ కుటుంబాలన్నీ బాగుపడ్డాయంటే ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చదివే. ఎందుకంటే గ్రామాల్లో వ్యవసాయం సరిగా లేక అప్పులతో ఉన్న రైతులకు ఆ కుటుంబానికి అండగా నిలిచింది ఈరోజు వారి కుటుంబ సభ్యులే, ఈరోజు వాళ్ళ పిల్లలే. నిజంగా అలాంటిది ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేశాడు, ప్రతి కుటుంబంలో ఒక బిడ్డ తయారైతే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ కుటుంబాన్ని చూసి వేరే కుటుంబాలు కూడా పిల్లలు చదివిస్తారు, వారిని కూడా గ్రామం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది అని ఆలోచన చేసే వ్యక్తి ఆ రోజుల్లో. ఇకపోతే ఆ రోజుల్లో వైద్యం చాలా మంది గ్రామాల్లో చూడండి, చాలా మంది నిజంగా పెద్ద పెద్ద జబ్బులు వస్తే కార్పొరేట్ హాస్పిటల్ మెట్లు కూడా ఎక్కే పరిస్థితి లేదు, కనీసం పరీక్షలు కూడా చేయించుకోలేక వైద్య పరీక్షలు జబ్బేదో తెలియక చాలా మంది మరణించేవాళ్ళు ఆ రోజుల్లో. అలాంటిది రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి ఆ రోజు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి ప్రతి పేదవాడికి కూడా ధనవంతుని బెడ్ పక్కనే వైద్యం చేయించిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో. ఎందుకంటే ఎంతో మందికి గుండె ఆపరేషన్లు కావచ్చు, కిడ్నీ వ్యాధులు కావచ్చు, లక్షలాది రూపాయలు ఖర్చు అయితే వాళ్ళందరికీ కూడా ఆ రోజుల్లో వైద్యం చేయించి ప్రాణాలు కాపాడి ప్రాణదాతగా నిలిచడం జరిగింది. ఇకపోతే నిజంగా అన్ని వర్గాలు సామాజికంగా బాగుండాలి, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరూ కూడా సమాజంగా ముందుకు రావాలి, విద్యాపరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, వాళ్ళకు మెరుగైన సేవలు అందించాలనే ఆలోచనతో ఆ రోజు మైనార్టీలు అయితే విద్య తక్కువ ఉంది, ముస్లిం మైనార్టీలు పిల్లలు కొంచెం వయసు వచ్చిన పాటే ఏదో షాపుల్లో గుమస్తాలు గాను, డ్రైవర్లు గాను, మెకానిక్ గాను స్థిరపడుతున్నారు, వారు కూడా సమాజంలో అందరితో సమానంగా ఎదగాలి ఆ రోజు ఆలోచన చేసి నిజంగా 4% రిజర్వేషన్ కల్పించిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి. ఎంతో మంది మైనార్టీల పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లుగా, ఎంబీఏ, ఎంసీగా చదివారంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి చలవే. ఎందుకంటే ఆ రోజు ఉత్తర భారతదేశంలో కావచ్చు, ములాయం సింగ్, లల్లూ ప్రసాద్ యాదవ్, విశ్వనాథ్ ఇలాంటి గొప్ప గొప్ప నాయకులు కూడా మేము మన మైనార్టీల పక్షుల పార్టీ వారిని చెప్పే వ్యక్తులు కూడా కనీసం మైనార్టీలకు ఆ ప్రాంతంలో చేయలేకపోయారు. ఎందుకంటే ఓటనే భయం, ఏది ఎక్కడైతే మా కుర్చీలు కదులుతుందనే భయం. కానీ రాజశేఖర రెడ్డి గారు ఆయన్ని ఆలోచి మా కుర్చీ లేకున్నా, ముఖ్యమంత్రి లేకున్నా పర్వాలేదు, నేను అనుకున్నది సాధించాలని ఆంధ్ర రాష్ట్రంలో 4% చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి. అదే కోటి సంతకాలు అనేది ఏదో జగన్మోహన్ రెడ్డి గారి కోసం కాదు, ఈ ఉద్యమం అనేది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కాదు, ఈ రాష్ట్రంలో ఉండే ఎస్సీ, బీసీ, మైనార్టీ, పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలంతా కూడా మెడిసిన్ చదవాలి. ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలో కోట్లాది రూపాయలు ఖర్చు అవుతాయి, గవర్నమెంట్ కాలేజీలో ఫీజులతో చదవచ్చు. అదేవిధంగా మెడికల్ కాలేజీ విద్య కాదు, 15 పెద్ద ఆసుపత్రులు వస్తాయి, ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందుతుంది, ఉచితంగా వైద్యం అందుతుంది అనే ఆలోచనతోనే ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఈ రోజు నిజంగా మనమందరం కూడా ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చాడు, అయ్యా ఈ ప్రైవేట్ కాలేజీలు ఎవరైనా తీసుకుంటే రేపు అధికారం మేము వస్తాం, ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా మేము వాపసు తీసుకుంటాము అని వార్నింగ్ ఆయన ఇవ్వడం జరిగింది. తప్పకుండా, ఎందుకంటే మనం ఉద్యమించాలా, ఈ ఉద్యమం ఇంతతో ఆగదు. మన రాజంపేటలో ర్యాలీ చేస్తే బ్రహ్మాండంగా జరిగింది, వేలాది మంది పాల్గొన్నారు. ఈ రోజు ఎక్కడ పెట్టా సంతకాల సేకరణ కావచ్చు, ముందుకు వచ్చి అన్ని పార్టీల వారు కూడా, ఎందుకంటే ఇదేదో ఒక పార్టీ కోసం కాదు, ఒక వ్యక్తి కోసం కాదు,
అన్ని వర్గాల కోసం జరిపే ఉద్యమం ఇది. అందరూ కూడా భాగస్వామ్యం అవుతున్నారు. తప్పకుండా మనం దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయాలా. ఎందుకు